అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఈరోజు రాష్ట్రంలో సరికొత్తగా ఒక కుంభకోణం అయితే మనకు వివిధ మాధ్యమాల ద్వారా తెలుస్తుంది. దాదాపుగా 274 కోట్ల ఒక ఐప్యాక్ కుంభకోణం ఒకటి వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగినట్టు తెలుస్తుంది. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు ప్రజాసేవ చేయడం కోసం, ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడం కోసం వాళ్లకు శిక్షణ ఇవ్వాలి. సంవత్సరానికి శిక్షణ ఇచ్చినందుకు దాదాపు 68 కోట్ల రూపాయలు రామిన్ఫో అనే కంపెనీకి ఒక జీవో నెంబర్ 13 ద్వారా కట్టబెట్టడం జరిగింది. కానీ నిజానికి ఆ రామిన్ఫో దాదాపుగా ఎటువంటి శిక్షణ ఇవ్వలేదు. రామిన్ఫో నుంచి కొన్ని షెల్ కంపెనీలు కొన్ని ఏర్పాటు చేసి అది ఐప్యాక్ ఏదైతే ఉందో ఐప్యాక్ వాళ్ళకి ఆ డబ్బులు చేరినట్టు దాదాపు 274 కోట్లు చేరినట్టు ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందరికీ తెలుస్తుంది. అంటే ఐప్యాక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాలంటీర్లకు అయితే వీళ్ళకు ప్రజలను వైసీపీ వైపు ఎలా మలచాలి, ప్రభుత్వ పథకాలని వైసీపీ వైపు ఎలా తీసుకురావాలి, అలాగే ప్రతిపక్షాలని ఎలా తప్పుపట్టాలి, ప్రతిపక్షాల మీద ఎలా వ్యతిరేకత తేవాలి, అలాగే ఎవరైతే వైసీపీకి అనుకూలంగా లేరో వాళ్ళకి పథకాలు ఎలా కట్ చేయాలి, ఇవన్నీ అంటే ఒక పొలిటికల్ ఎజెండా కోసమే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పేసి ఈరోజు టీడీపీ ఆరోపిస్తుంది. అట్లాగే 2019 భారీ మెజారిటీతో ఐప్యాక్ గెలిచింది, అదంతా మనకు తెలుసు. 2019 తర్వాత వైసీపీ ఒక్కొక్క నియోజకవర్గానికి ఐప్యాక్ సంబంధించిన వాళ్ళని 5 మందిని ఎంప్లాయీస్ని ఐప్యాక్ కింద తీసేసి, అలాగే వాళ్ళకు ఒక సెంట్రల్ ఆఫీసు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ జీతాలు 100 కోట్లు అవుతుంది కదా, అది ఎలా? వైసీపీ వాళ్ళ సొంత జోబుల నుంచి ఇచ్చారంటే కాదు. ఈ జీవో నెంబర్ 13 ద్వారా ఈ విధంగా ప్రజల ధనాన్ని పార్టీ కార్యక్రమాల కోసం వాడుకున్నట్టు మనకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో నిజాలు ఎంతవరకు ఈ ఓన్లీ టీడీపీ చేస్తున్న ఆరోపణలేనా, ఇందులో నిజం ఉందే, అదంతా కూడా అతి త్వరలోనే ఒక ప్రత్యేక దర్యాప్తు అయితే జరపబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారే ప్రధాన నిందితుడు కావచ్చు అనేది కూడా టీడీపీ వారి యొక్క ఆరోపణ. ఏది ఏమైనప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది చట్ట పరిధిలో పనిచేసింది అని వైసీపీ అంటుంది. అట్లా కాదు, వైసీపీ కోసము వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాలంటీర్లు పనిచేశారని ఈరోజు కూటమిలో ఉన్న అధికార పార్టీ పక్షాలు మాట్లాడుతున్నాయి. సో మనకు ఏదైనా సిట్ దర్యాప్తు జరిగిన తర్వాత అందులో నిజాలు తెలుస్తాయి. ఆ 274 కోట్లు ఎలా పోయినాయి, ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే ఆయన వెనక ఇంకా ఎవరన్నా ఉన్నారా అనే విషయాలు పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి వేచి చూద్దాం. ధన్యవాదాలు.